మీరు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ ఇంకా ఇప్పటికీ కాలేజ్లోనే ఉన్నాము, ఆర్ మేము జాబ్ చేస్తున్నాము, మాకు టైం లేక ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము, ఆర్ మాకు ప్రిపేర్ అవ్వాలన్నాక మా ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి మేము ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో వల్ల మీరు అల్టిమేట్గా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ జాబ్తో పాటు ఆర్ మీ స్టడీస్తో పాటు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పడానికే ఈ అవుట్కమ్ అన్నమాట. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు 2027లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటాను అనుకోండి, 2027 అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే నౌ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. ఐ వోంట్ సే దట్ ఈ 2026 అటెంప్ట్కి మీ ప్రిపరేషన్ అయిపోతుంది అని చెప్పి, కానీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 27 అటెంప్ట్లో మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా క్రాక్ అయితే చేయగలుగుతారు. నౌ వై ప్రిపేర్ ఫర్ 2027 వైల్ వర్కింగ్? ఫస్ట్లీ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే చాలా టైం ఎక్కువగా దొరుకుతుంది. దీనివల్ల మీరు లాంగ్ రన్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రకంగా ముందే ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఎగ్జామ్ ముందు మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండదు కదా, బికాస్ యూఆర్ ప్లానింగ్ ద ప్రిపరేషన్ వే అహెడ్ ఆఫ్ ది అటెంప్ట్. థర్డ్లీ, మీరు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు మీ రివిజన్ సైకిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వెన్ యూ రివైజ్ మోర్, యూ విల్ బి ఏబుల్ టు రీప్రొడ్యూస్ మోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ఎర్లీగా ఇప్పుడు మీరు బేసిక్గా చాలా మంది ఇప్పుడు జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉండొచ్చు. అండ్ బిగినింగ్ స్టేజ్లో మీరు మిస్టేక్స్ అనేవి ఎక్కువగా రిపీట్ చేస్తారు. అండ్ ఈ రకమైన మిస్టేక్స్ ఏ రకంగా రిపీట్ చేస్తున్నారని చూసుకోవాలంటే, ఆర్ ఏ మిస్టేక్స్ ఎక్కువగా రిపీట్ అవుతాయని చూసుకుంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దానికి మేము సపరేట్గా వీడియో ఒకటి చేయడం జరిగింది. యూ కెన్ రిఫర్ టు దట్ వీడియో. బట్ వెన్ యూ స్టార్ట్ ఎర్లీ, యూ విల్ బి ఏబుల్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్. యూ విల్ హ్యావ్ ద టైమ్ ఫర్ దట్. నౌ ఇప్పుడు కనుక మీరు స్టార్ట్ చేస్తే, రైట్గా స్ట్రాటజైజ్ చేసుకుంటే రోజుకి జస్ట్ 3-4 అవర్స్ ఇన్ ద వీక్ డేస్ ప్రిపరేషన్తో మీరు ఈజీగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయగలుగుతారు. నా వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్? మీరు కాలేజ్లో కానీ వర్క్లో కానీ ఉండడం వల్ల మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు. ప్లాన్ చేసుకోకుండా వల్ల ర్యాండమ్గా చదవడం స్టార్ట్ చేస్తారు. వెన్ యూ స్టడీ ర్యాండమ్లీ వితౌట్ ఎ ప్లాన్, దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ యూఆర్ గోయింగ్ టు కమిట్. బికాస్ ఇప్పుడు ఇది ఒక లాంగ్ జర్నీ. మీరు ఆ జర్నీని ప్లాన్ చేయకపోతే సరిగ్గా మీరు కరెక్ట్గా మీ డెస్టినేషన్ని అనుకునే టైంకి రీచ్ అవ్వలేరు. అండ్ సెకండ్లీ, జస్ట్ బికాస్ మీరు ఏదో కాలేజ్లో ఉన్నారు కాబట్టి ఆర్ ఆఫీస్లో వెళ్తున్నప్పుడు, బస్లో వెళ్తున్నప్పుడు అట్లా ర్యాండమ్ సోర్సెస్ పెట్టుకొని ర్యాండమ్ వీడియోస్ అవి చూసేసి ర్యాండమ్ పీడిఎఫ్స్ చదివి అది చదివే అనుకోకండి. యూ మైట్ ఫీల్ దట్ టైమ్ వాజ్ ప్రొడక్టివ్, బట్ అల్టిమేట్లీ మీకు అవుట్పుట్ అనేది రాదనమాట. అండ్ మీరు ఎక్కడున్నా పీవైక్యూస్ మాత్రం నేను ముందు ఒక వీడియో కూడా చేశాను, ద స్ట్రాటజీ ఫర్ 2027. దాంట్లో చెప్పాను, దీంట్లో కూడా అదే చెప్తాను. పీవైక్యూస్ విల్ బి లైక్ ద స్కెలిటన్ ఆఫ్ యువర్ బాడీ. మీ ప్రిపరేషన్కి పీవైక్యూస్ స్కెలిటన్ లాగా. అంటే పీవైక్యూ లేకుండా మీ ప్రిపరేషన్ దాని చుట్టూ బిల్డ్ చేయకండి. మీ ప్రిపరేషన్ అంతా కూడా పీవైక్యూసే మెయిన్గా పెట్టుకొని దాని కోర్ అప్రోచ్ ఫాలో అవుతూ ప్రిపేర్ అనేది అవ్వాలి. అండ్ కొన్నిసార్లు మీరు ఆఫీస్ ఎక్కువసేపు స్ట్రెస్ అయిపోవడం వల్ల ఆర్ ఎక్కువ టైం దాంట్లో పోవడం వల్ల బర్న్అవుట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ రకంగా బర్న్అవుట్ ఫీల్ అవ్వకుండా రోజుకి కన్సిస్టెంట్గా జస్ట్ 3 అవర్స్ కూర్చుంటే మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంటుంది, హియర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఎంటైర్లీ ఆన్ ద డిసిప్లిన్ బట్ నాట్ పర్ఫెక్షన్. మీరు వీక్ డేస్లో ఆర్ కాలేజ్లో ఉన్నప్పుడు మీకు వేరే వర్క్స్ చాలా ఉండొచ్చు, ఎగ్జామ్స్ రావచ్చు, సమ్ కాలేజ్ లైఫ్ కూడా మీకు కొంచెం ఎంజాయ్ చేయాలనిపించవచ్చు. బట్ హియర్ డిసిప్లిన్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. రోజుకి ఒక 3 అవర్స్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అనుకుంటే ఆ 3 అవర్స్ కన్సిస్టెంట్గా ఒక 1.5 year or 2 years వరకు ఇస్తే మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేయగలుగుతారు. నా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని నేను ఒక 3-4 ఫేజెస్గా డివైడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనకి ఫౌండేషన్ ఫేజ్ అనమాట. ఫౌండేషన్ అని చెప్పంటే ఒక బిల్డింగ్ గట్టిగా ఉండాలి అని చెప్పంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హియర్ ఇన్ ద ఫౌండేషన్ ఫేజ్ ద మెయిన్ గోల్ ఈస్ టు బిల్డ్ ద కాన్సెప్ట్స్ బికాస్ యూపీఎస్సీ ఆల్వేస్ డిమాండ్స్ నాట్ నాలెడ్జ్ బట్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ బిల్డ్ చేసుకోవడానికి ఈ 6 months ఫేజ్ని యూజ్ చేయండి. సో ఈ 6 monthsలో మీరు వీక్ డేస్లో చదవాల్సింది కేవలం 2.5 నుంచి 3 గంటలు మాత్రమే. యూ జస్ట్ హ్యావ్ టు గివ్ 2.5 to 3 hours a day. దీంట్లో ఒక 1 hour ఏమో ఎన్సీఆర్టీస్ చదవండి, ఒక 45 minutes ఏమో కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ జస్ట్ అలా ఏమంటారు గ్లాన్స్ చేసుకోండి. అండ్ ఒక 45 minutes మీరు చదివిన దాని నుంచి పీవైక్యూస్ అండ్ మీరు చదివిన ఎన్సీఆర్టీస్ రివిజన్ మీద ఫోకస్ చేయండి. హియర్
యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలా అని అన్ని ర్యాండమ్ ఎన్సీఆర్టీస్ చదవాల్సిన అవసరం లేదు. ప్రేరణ ఐసీఎస్ ఛానల్లో మేము ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో విచ్ ఎన్సీఆర్టీస్ టు స్కిప్ అండ్ విచ్ ఎన్సీఆర్టీస్ టు రీడ్ ఇది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మీరు కింద కమెంట్స్లో ఆ వీడియో కూడా పిన్ చేయడం జరుగుతుంది. మీకు ఒక ఎన్సీఆర్టీస్ ఏం చదవాలి అని చెప్పి డౌట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ రిఫర్ టు దట్ వీడియో. బట్ ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ టు యువర్ ప్రిపరేషన్. ఈ ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మీకు చాలా ఈజీ లాంగ్వేజ్లో చాలా బేసిక్స్ బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్గా సబ్జెక్ట్ గురించి మీకు జీరో నాలెడ్జ్ ఉంటే మీకు ఒక బ్రాడ్ ఓవర్ వ్యూ అనేది దక్కుతుంది అనమాట. దెన్ మోర్ ఓవర్ ఇది గవర్నమెంట్ పబ్లిష్ బుక్స్, సో ద ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఆథెంటిక్ అండ్ వెరీ బిగ్ పీపుల్, అంటే చాలా మంచి స్కాలర్స్ వాళ్ళందరూ ఇది రాసుంటారు. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని కూడా అనుకోవచ్చు. బట్ బై ద ఎండ్ ఆఫ్ జూన్ 2026 బేసిక్గా మీ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎగ్జామ్కి మీకు ఎన్సీఆర్టీస్ ఏ రకంగా హెల్ప్ అవుతాయి, ఎగ్జామ్ డిమాండ్ ఏంటో మీకు అర్థమై ఉండాలి. అండ్ ఈ చదివే హ్యాబిట్ ఏదైతే ఉందో మీకు కాలేజ్లో అంతగా ఉండదు, ఆర్ వర్క్ చేసినప్పుడు సడన్గా మీకు స్టడీస్ అన్నప్పుడు ఆ సైకలాజికల్గా మైండ్ సెట్ అనేది బిల్డ్ అవ్వడం చాలా కష్టం. ఈ ఆస్పరెంట్ మైండ్ సెట్లోకి రావడం అనేది చాలా కష్టం అనమాట. ఇట్ విల్ టేక్ టైం. సో ఈ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ 6 months టైంని ఈ స్టడీయింగ్ హ్యాబిట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూవింగ్ ఆన్, phase 2 విల్ బి ద కోర్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అంటే జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు ఇది నాట్ జస్ట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్, మీరు వర్క్ చేస్తున్న కాలేజ్లో ఉన్నా కూడా, ఆర్ ఒక ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ మీరు ఢిల్లీలో కానీ అశోక్ నగర్లో కానీ చూసుకుంటే ఒక ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ కూడా ఈ 6 months ఫేజ్ అయితే ఏదైతే ఉందో ఇది కోర్ ఫేజ్ అవుతుంది అనమాట. ఈ కోర్ ఫేజ్లో మీ మెయిన్ ఫోకస్ అంతా కూడా స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేయడము అండ్ ఆప్షనల్ కంప్లీట్ చేసుకోవడము, దాంతో ప్యారలల్గా మీ ప్రోగ్రెస్ టెస్ట్ చేసుకోవడానికి వీక్లీ టెస్ట్ అనేవి రాయడము. దీన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? 1 నుంచి 1.5 hour వరకు ఏమో జిఎస్ సబ్జెక్ట్స్ చదవండి, అండ్ ఒక 1 hour 45 minutes to 1 hour ఏమో ఆప్షనల్ చదవండి, ఒక 30 to 45 minutes కరెంట్ అఫైర్స్ చదవండి. కానీ ప్రతిరోజు రివిజన్కి మాత్రం మీరు టైం పెట్టుకోండి. ఫర్ ఏ వెరీ సింపుల్ రీజన్, మీరు ఫుల్ టైం ప్రిపరేషన్లో లేరు. ఒక పర్సన్కి మీకు ఎక్కడైతే వీక్లీ జస్ట్ 2.5 to 3 hours వస్తుందో, ఒక ఫుల్ టైం ప్రిపరేషన్ ఉన్న పర్సన్కి ఆల్మోస్ట్ 8 to 10 hours వస్తుంది, లైక్ వితౌట్ ద క్లాసెస్. సో మీకు చాలా తక్కువ టైం అనేది దొరుకుతుంది. మీరు ఈ తక్కువ టైంలో ఎంతవరకు కవర్ చేసుకుంటారు అన్నది మీకు తెలియదు. కానీ రివిజన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, బికాస్ మీకు ఈ ప్రిపరేషన్ ఒకటే కాదు, అన్లైక్ ద ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ హూ గివ్ దర్ ఎంటైర్ ఇయర్ ఫర్ ద ప్రిపరేషన్, మీకు మీ జాబ్ కానీ మీ కాలేజ్ కానీ ఉంటుంది. ఆ రకంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ మర్చిపోకుండా ఉండాలి, ఆర్ మీరు రీప్రొడ్యూస్ చేయగలగాలి ఎగ్జామ్లో అని చెప్పంటే డైలీ రివిజన్ అనేది కంపల్సరీ. నా వీకెండ్స్లో ఏం చేస్తారు? వీకెండ్స్లో మాత్రం మీరు మాక్సిమం టైం యూస్ చేసుకోవాలి. ట్రై టు గివ్ అట్లీస్ట్ లైక్ 7 to 8 hours a day, సాటర్డే అండ్ సండే రోజు మాత్రం. ఆర్ కాలేజ్ చదివే వాళ్ళు అయితే మీకు హాలిడేస్ ఉన్న రోజు మాత్రం మీరు మాక్సిమం టైం ఇచ్చుకోండి. ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది మాక్ టెస్ట్ అనేవి రాయాలి. దాంతోపాటు ఈ మాక్ టెస్ట్లో మీకు ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయి, అంటే మీరు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నారు అన్న అసెస్మెంట్ మీకు ఉండాలి. అండ్ రీరైట్ ద వీక్ టాపిక్స్, మీకు టాపిక్స్ ఏవైతే మీరు వీక్గా ఉన్నారో ఆ వీక్ టాపిక్స్ అన్ని కూడా మీరు రీవిజిట్ చేయడం. సో ఈ రకంగా వీకెండ్స్లో రీరైట్ చేసుకోండి. వీక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి రీవిజిట్ చేసుకొని మళ్ళీ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ అవుట్కమ్ వచ్చేసరికి మనకి ఈ ఫేజ్ అయిపోయేసరికి మీకు అన్ని స్టాండర్డ్ బుక్స్ అట్లీస్ట్ ఫస్ట్ రీడింగ్ అయిపోయి ఉండాలి. అంటే ఒకసారి ప్రాపర్గా కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఎన్షూర్ చేసుకుంటూ మీకు ఖచ్చితంగా అయిపోయి ఉండాలి. అండ్ దాంతోపాటు మీ ఆప్షనల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషనల్ నాలెడ్జ్ అంతా కూడా మీరు ఖచ్చితంగా గెయిన్ చేసి ఉండాలి. ఓకే, దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రిపరేషన్. ఆన్సర్ రైటింగ్ మీరు ఎంత బాగా చేస్తే మెయిన్స్లో మీకు అంత మంచి మార్క్స్ వచ్చి మీకు ఫైనల్ ఇంటర్వ్యూలో ఆర్ ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాత అంత మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో బేసిక్ ఆన్సర్ రైటింగ్, మరి ఎక్స్పర్టైజ్ అవ్వకపోయినా కానీ అట్లీస్ట్ ట్రై టు రైట్ 3 to 4 ఆన్సర్స్. అంటే బై టైం ఈ ఫేజ్ అయిపోయేసరికి మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 ఆన్సర్స్ రోజు రాస్తూ ఉంటే తర్వాత టైం లిమిట్ వచ్చే టైంకి మీరు 10 ఆన్సర్స్ 20 ఆన్సర్స్ రాసేయడానికి ఛాన్స్ ఉంటుంది. నౌ కమింగ్ టు phase 3, ఈ ఎగ్జామ్ ఇది మెయిన్గా ఏంటి, జాన్ నుంచి మే వరకు ఎగ్జామ్ మోడ్ అని ఎందుకు అంటున్నాను, బికాస్ మేలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. 2027 ప్రిలిమ్స్ అనేది మెయిన్గా మేలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక నార్మల్ ఆస్పిరెంట్కి వచ్చినట్టు మీకు ఎక్కువ టైం దొరకట్లేదు.
సో ఈ టైంలోనే మీరు అట్లీస్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ వరకు కూడా ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంకా కూడా రీవ్యాప్ చేసుకోవడానికి ఉండాలి. బికాస్ ఒక్కసారి ప్రిలిమ్స్ అయిన తర్వాత కూర్చుంటే ఆన్సర్ రైటింగ్ కి ఆర్ ఆప్షనల్ ప్రిపరేషన్ కి అని చెప్పంటే దట్ డజంట్ వర్క్. బికాస్ అప్పుడు అంతా కూడా మెయిన్లీ రివిజన్ ఫేజ్ లో మీరు ఉంటారు. సో అలా ఫైన్ చేసుకోండి. ఫేజ్ 3లో మాత్రము 3 to 3.5 అవర్స్ పర్ డే, దాంతోపాటు 1 to 1.5 అవర్స్ ఫర్ ప్రిలిమ్స్ జిఎస్ అండ్ ఎంసీక్యూస్, అండ్ ఒక 1 hour ఏమో ఆప్షనల్ కోసం పెట్టుకోండి, అండ్ ఒక 30 to 45 minutes ఏమో సిఏ ఇప్పటివరకు లాస్ట్ 6 months ఉంటాయి కదా, ఆ 6 months రివైజ్ చేయడము, ప్రెసెంట్ వచ్చే సిఎస్ చదువుకోవడము. కానీ సాటర్డే అండ్ సండే మాత్రం ఫుల్ రివిజన్ అండ్ వీక్ టాపిక్స్ మీద ఫోకస్ చేయడం. సేమ్ అంతే, మీరు ఫేస్ 2లో ఎలా అయితే మార్క్స్ మీద ఎనాలిసిస్ చేసుకుంటున్నారో సేమ్ అదే మార్క్స్ ప్లస్ ఎనాలిసిస్ కూడా ఈ టైంలో చేయండి. సో మండే టు ఫ్రైడే అట్లీస్ట్ 3 to 3.5 hours ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ నౌ దట్ యూ కమ్ టు ద ఎగ్జామ్ టైంకి వస్తున్నారు కాబట్టి మెల్లగా ఇంకా ఎగ్జామ్ దగ్గర పడే కొద్ది మార్చ్కి అట్లా మీరు ఈ 1 hour ఆప్షనల్ టైం ఏదైతే ఉందో ఈ 1 hour ఆప్షనల్ టైంని కూడా మీరు జిఎస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బై ద అవుట్కమ్ ఆఫ్ దిస్ అంటే బై టైమ్ యూ కంప్లీట్ దిస్ ఫేజ్ ఆల్సో మీది అట్లీస్ట్ 40 to 50 మార్క్స్ అయిపోయి ఉండాలి. అండ్ ఎర్రర్ లాగ్ అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 2లోనే స్టార్ట్ చేశారు. ఆ ఫేజ్ 2 ఫేజ్ 3 ఎర్రర్ లాగ్ ఏదైతే ఉందో మీ మిస్టేక్స్ ని మళ్ళీ రీవిజిట్ చేసుకోండి, సో దాట్ యూ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. అండ్ ఫైనల్ గా మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ లో ప్రిలిమ్స్ కి అయితే షార్ట్ నోట్స్ అనేది చేసుకోవాలి. బికాస్ ద పర్పస్ ఆఫ్ దిస్ షార్ట్ నోట్స్ ఈస్ టు నాట్ ఫర్గెట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మీ మిస్టేక్స్ మీరు లైక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం, పీవైక్యూస్ రివైజ్ చేసుకోవడం, ఈ రకంగా అండ్ లైక్ లాస్ట్ మినిట్ రివిజన్ కి హెల్ప్ అవడానికి మీ షార్ట్ నోట్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇదంతా కూడా నోట్స్ అనేది కంప్రెస్ అయిపోయి ఆల్రెడీ ఏప్రిల్ కదా కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ చేసే తప్పు మల్టిపుల్ సోర్సెస్ వద్దు. నేను మల్టిపుల్ సోర్సెస్ ఎందుకు వద్దని చెప్తున్నాను, మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేయడం వల్ల అల్టిమేట్ గా మీకు చాలా అంటే చాలా లాస్ అనేది ఉంటుంది. యూ వోంట్ బి ఏబుల్ టు రివైజ్ ఈజీలీ, మీరు ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ అనేది చేసుకోలేరు, అండ్ ఇది మీకు ఏ రకంగా హెల్ప్ అవ్వదు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ ఈ రకంగా మినిమల్ బుక్ లిస్ట్ ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక బుక్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో రిఫర్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ గాను మినిమల్ బుక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి కొన్ని ఆస్పెక్ట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ బుక్స్ డజంట్ మీన్ మోర్ మార్క్స్, బట్ వన్ సోర్స్ మల్టిపుల్ టైమ్స్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్, బీట్ ప్రిలిమ్స్ బీట్ మెయిన్స్. ఈ యొక్క గోల్డెన్ రూల్ కనుక గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీకు తెలియాల్సింది గోల్డెన్ రూల్, లిమిటెడ్ సోర్సెస్ మాక్సిమం రివిజన్స్. లిమిటెడ్ సోర్సెస్ ని మాక్సిమం గా యూస్ చేయడానికి, మాక్సిమం రివైజ్ చేయడానికి ట్రై చేయండి. వెన్ యూ రిపీటెడ్లీ రీడ్ ద సేమ్ సోర్స్ అగైన్ అండ్ అగైన్, యూ టెన్ టు రిమెంబర్ ఇట్ బెటర్, టెన్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఆల్సో. సో శాంపుల్ గా 9 to 6 జాబ్ చేసే వాళ్ళైతే మీ టైం టేబుల్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. సో ట్రై టు యూస్ ద టైమ్ ఇన్ ద మార్నింగ్ ఫర్ ద ప్రిపరేషన్, బికాస్ మార్నింగ్ టైంలో మీకు మైండ్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. వేరాజ్ ఈవినింగ్ మీకు ఆఫీస్ లేట్ అవ్వచ్చు, ఆర్ మీరు ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. ఎగ్జాస్ట్ అయిన తర్వాత మీకు అంత ఫోకస్ స్టడీస్ మీదకి రాకపోవచ్చు, మీ మైండ్ ఇంకా రిలాక్సింగ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ టైం ఏదైతే ఉందో ఆ మార్నింగ్ టైంని జనరల్ స్టడీస్ అండ్ ఆప్షనల్ కి పెట్టుకోండి, అండ్ కాన్సెప్చువల్ స్టడీకి కూడా అదే టైంని యూజ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ టైంని కూడా మాక్సిమం ఈవినింగ్ టైంలో అయితే మీరు కరెంట్ అఫైర్స్ అంటే అప్పటికి టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఒకసారి మార్నింగ్ చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడము, ఆప్షనల్ రివిజన్ చేసుకోవడము, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవడం చేయొచ్చు. బట్ వీకెండ్స్ మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రాసి అనాలిసిస్ చేసుకొని బ్యాక్లాగ్ ఏమన్నా ఉంటే అది అయిపోకుండా లైక్ ఇంకా ముందుకు పెండింగ్ పడకుండా అదంతా ఏ వీక్ ఆ వీక్ కంప్లీట్ చేసుకోండి. బికాస్ మీకు జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే కాదు, మీకు జాబ్ అండ్ కాలేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు మెల్లగా బ్యాక్లాగ్ ఎంత పడుతుందని మీకు అర్థం కాదు. ఆ బ్యాక్లాగ్ అర్థం కానప్పుడు ఆ బ్యాక్లాగ్ పెరిగిపోయి మొత్తం మీ తల మీద